Hello guys, welcome to the review of the Kalare Yattara song from Ustad Bhagat Singh movie acted by Pawan Kalyan garu and Srileela garu and Rashi Khanna garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా కాలరే యాత్ర సాంగ్ గురించి చెప్పాలంటే గుడ్ సాంగ్ అయితే బాగుంది. అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంది. అంటే లిరిక్స్ చాలా బాగున్నాయి అండ్ పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ కూడా బాగుంది. అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ బట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇలా డ్యాన్స్ చేయడం అనేది ఫ్యాన్స్కి ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది అనేది మాటల్లో వర్ణించలేం కూడా. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అట్లా వాక్ చేస్తే చాలు ఫైర్ అన్నట్టు ఉంటుంది సాంగ్స్లో. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న చోట పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ స్టెప్స్ అనేవి డెఫినెట్గా ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక ఫుల్ మీల్స్ లాంటి స్టఫ్ అనే చెప్పాలి. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్గా నార్మల్గా కూడా ఒక మంచి హై ఇచ్చే సాంగ్, ఒక కైండ్ ఆఫ్ మోటివేషనల్ సాంగ్ లాగే ఇది కూడా. సో అది కూడా బాగుంది అందువల్ల ఓవరాల్గా. అండ్ లిరిక్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కాసర్ల శ్యామ్, సో లిరిక్ రైటర్ పేరు చూసా. సో చాలా రేర్గా ఈ మధ్యకాలంలో లిరిక్ రైటర్ల పేరు చూస్తున్నా. ఎందుకంటే జనరల్గా మనకేంటంటే కొన్నిసార్లు పాటలు బాగుంటే విని ఎంజాయ్ చేసేస్తాం, ఓకే బాగానే ఉంది. కాకపోతే లిరిక్ రైటర్ పేరు గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఆ లిరిక్ రైటర్ నుంచి ఇంకోటి ఏదైనా పాట వచ్చినప్పుడు మనం కొంచెం బెటర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆ పాట చూడొచ్చు, ఆ క్లారిటీ ఉంటుంది కదా. సో అందుకని ఈ మధ్య లిరిక్ రైటర్ల పేర్లు కూడా చూస్తున్నాను. సో లిరిక్స్ కూడా బాగున్నాయి అండ్ రామ్ మిరియాల ఆయన సింగింగ్ అది యాజ్ యూజువల్లీ ఎనర్జెటిక్గా పాడతారు ఆయన, ఇంకా అలాగే పాడాడు ఆయన కూడా. సో అయిపోయింది. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా గుడ్ బాగుంది. బట్ ఏమో అంటే దేఖ్లేంగే పాటకి చాలా పర్ఫెక్ట్గా అన్నీ కుదిరిన ఫీలింగ్ ఉంటుంది. దీనికి అన్నీ కుదిరాయి కానీ ఎక్కడో మేబీ లైట్గా అంటే మేబీ మాస్, అంటే అది ఒక కైండ్ ఆఫ్ మాస్ సాంగ్ లాంటి సిచ్యువేషన్ పెట్టారు కదా. సో అక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువయ్యి అంటే ఏమో చెప్పలేకపోతున్నా ఎగ్జాక్ట్గా. కానీ ఓవరాల్గా విజువల్గా చూస్తున్నప్పుడు ఎక్కడో చిన్నది ఏదో అటు ఇటు అయిందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. కొంచెం ఓవర్ క్రౌడ్ అయ్యారేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు ఓవరాల్గా సాంగ్లో. మేబీ అంటే ఒక సాంగ్కి ఎంతమంది యాక్టర్సే ఉండాలి అని ఎక్కడ లిమిట్ అయితే లేదు కానీ మేబీ టూ మచ్ క్రౌడ్ అవ్వడం వల్ల ఎక్కడో ఏదో చిన్నది మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అంటే మనం ప్యూర్గా పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేయడానికి కాకుండా కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతున్నట్టు డిస్ట్రాక్షన్ లాగా అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఓవరాల్గా చూస్తున్నంత సేపు కూడా. బట్ సాంగ్ అయితే బాగుంది ఓవరాల్గా. అండ్ మూవీలో కూడా ఇది మంచి టైంలోనే వస్తుంది, అంటే పర్ఫెక్ట్ టైమింగ్తోనే వస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. అండ్ జనరల్ పీపుల్కి కూడా డెఫినెట్గా నచ్చే పాటే ఇది. బాగుంది ఆ రకంగా కూడా, అంటే మోటివేషనల్ సాంగ్ లాగా. సో మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్తో బాగుంది అంతా కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ మరి ప్రజెంట్ ఆయన ఓన్లీ సాంగ్సే కదా, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన కొంతవరకు వర్క్ చేసి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఇప్పుడు తమనే కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చూసుకుంటోంది. సో చూడాలి మరి. సాంగ్స్ అయితే దేఖ్లేంగే చాలా పాట మాత్రం అసలు పర్ఫెక్ట్. అసలు అంటే పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూము, ఆ తర్వాత ఆ ఫ్లోర్, ఆ డ్యాన్స్ ఫ్లోర్, ఆ లైటింగ్, ఎవ్రీథింగ్ లుక్స్ అవుట్ రైట్ ఫెంటాస్టిక్. అసలు దేఖ్లేంగే సాలాతో కంపేర్ చేసుకుంటే ఎందుకో చెప్తున్నాం కదా 1% తగ్గిన ఫీలింగ్ వచ్చింది. అది మేబీ ఈ కైండ్ ఆఫ్ ఓవర్ క్రౌడ్ అనే కాన్సెప్ట్ వల్ల ఏమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. బట్ ఏమో మరి, అంటే నాకు ఆ లియోలో నారేడి వైబ్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ ప్రోమో చూసినప్పుడు కూడా చెప్పాను, నేను కొంచెం ఆ సెటప్ అదంతా కూడా కొంచెం ఆ స్టైల్లో ఉంది, చాలా బాగా అనిపించింది, మాస్ వైబ్ అయితే ఉంది డెఫినెట్గా అనిపించింది అని చెప్పా. సో ఇప్పుడు ఓవరాల్గా సాంగ్ విన్నప్పుడు లిరిక్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ బాగుంది. సో అసలు సింగింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ అసలు. సో మొత్తం బాగుంది అంతా కూడా. బట్ అదే ఆ విజువల్గా మటుకు ఎక్కడో ఒక 1% తగ్గిన ఫీలింగ్ అయితే ఉంది నాకు, అంటే ఓవరాల్గా పాట చూస్తున్నంతసేపు కూడా అంతే. అది ఒక్కడ తప్పిస్తే ఇంకేమీ లేదు, మొత్తం పాట అంతా కూడా అసలు అవుట్ రైట్ ఫెంటాస్టిక్ ఉంది పాట అయితే. సో అది మరి సిచ్యువేషన్. సో ఇంకా ఈవెన్ రాశి ఖన్నా కూడా ఉన్నారు ఈ పాటలో అండ్ ఆవిడ కూడా డ్యాన్స్ చేశారు లాస్ట్లో. సో ఓకే నైస్. అండ్ శ్రీలీల గారిది కూడా ఇంపార్టెంట్ రోలే, ఇద్దరిది ఇంపార్టెంట్ రోల్సే ఉండేలాగే ఉన్నాయి మూవీలో. అండ్ బేసిక్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారే ఒక కైండ్ ఆఫ్ లీక్ ఇచ్చారు, హరీష్ లీక్స్ అనమాట. అదేంటంటే ఇంటర్వెల్కి కొద్దిసేపటి ముందు పవన్ కళ్యాణ్ గారు
అప్పటి నుంచి పోలీస్ డ్రెస్లో కనబడతారు, పోలీస్ యూనిఫామ్లో కనబడతారు. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి మనం కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. లైక్ ముందంతా కూడా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్లో కొంచెం గట్టిగానే పవన్ కళ్యాణ్ గారు ఎదురు నిలబడతారు, కానీ మొత్తం అంతా కూడా అంటే లైక్ అంటే కొంచెం యాజ్ అ నార్మల్ పర్సన్గా ఉంటుంది. సో చట్టం తన చేతుల్లో తీసుకోకూడదు అనేసరికి ఆయన మేబీ పోలీస్ ఆఫీసర్ ఏమైనా అవుతారా, చట్టం అప్పుడు పోలీస్ ఆఫీసర్ చేతిలోనే ఉంటుంది కదా. సో అందుకు అలాగ పోలీస్ అయ్యి నార్మల్గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్, తర్వాత మళ్ళీ పోలీస్గా ఎంట్రీ ఇచ్చి అలా ఉంటుందా, సో అది ఎలా డీల్ చేస్తారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది మేబీ ఆయన చెప్పిన దాన్ని బట్టి. సో ముందంతా కూడా నార్మల్గా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం, తర్వాత మనం మధ్యలో ఆ ఇంటర్వెల్కి కొద్దిసేపటి ముందు నుంచి మనం పవన్ కళ్యాణ్ గారిని పోలీస్ ఆఫీసర్గా చూస్తామని అయితే చెప్తున్నారు. హరిశంకర్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో అది సిచ్యువేషన్ అనమాట. సో యా నైస్, బాగుంది ఓవరాల్గా. అండ్ ఇప్పటికీ కూడా అదే పాయింట్ నాకైతే, థియరీ రీమేక్ అని కొంతమంది, అసలు రీమేకే కాదని కొంతమంది, ఈవెన్ ఈ స్టోరీ రాసింది నేను అని చెప్పి కూడా హరిశంకర్ గారు కూడా చెప్పారు. అంటే ఆయన యాక్చువల్గా ఖుషి కంటిన్యూషన్ పార్ట్ తీద్దాం అనుకున్నారంట ఫస్ట్. సో అందుకని అంటే వాళ్ళు తర్వాత మళ్ళీ విడిపోయి గొడవలు వచ్చి, తర్వాత మళ్ళీ ఒకే కాలేజీలో లెక్చరర్స్గా జాయిన్ అయ్యి, సో వాళ్ళ మధ్య ఈగో క్లాషులు ఎలా నడుస్తాయి అనే దాని మీద సినిమా తీద్దాం అనుకున్నారంట. కాకపోతే 1 year పాటు రాసిన తర్వాత వదిలేశారంట. సో ఆ తర్వాత ఇప్పుడు ఇది రాశారంట. సో మరి ఇంకేమో అది రాసి ఉంటే డిఫరెంట్గా ఉందేమో అనే ఒక ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఆయన అయితే మాత్రం. బట్ దీన్ని కూడా డెఫినెట్గా గట్టిగానే హైప్ అయితే ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఆ స్క్రీన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం ఏదో జరుగుతున్నాయి మొత్తం డిస్కషన్స్ అన్నీ కూడా. బట్ ఈ ప్రీమియర్స్ అయితే ఉండకపోవచ్చేమో మన దగ్గర ఇండియాలో, అది క్వశ్చను. ఎందుకంటే తెలంగాణలో ప్రీమియర్స్ కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి కదా అని చెప్పి ఆంధ్రాలో కూడా ప్రీమియర్స్ వేయొద్దు అని అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణలో ప్రీమియర్స్కి కొంచెం ఇబ్బంది ఎంత కాదన్నా సరే. సో ఏదైనా కొంచెం క్లారిటీగా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి, ముందే జీవోలు తెచ్చుకోవాలి అని చెప్పి. సో లాస్ట్ మినిట్లో హడావుడి పెడతామంటే కుదరదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా ఆ బేసిస్ మీద ఇంకా తెలంగాణలో మరి పర్మిషన్స్ ఉండవేమో ప్రీమియర్స్ వేయడానికి. ఒకవేళ అంటే నార్మల్ ప్రైజింగ్తో ప్రీమియర్స్ వేసుకుంటానంటే ప్రాబ్లం లేదు, ప్రీమియర్స్కి హైక్ కావాలంటేనే ప్రాబ్లం. సో నార్మల్గా ప్రీమియర్స్ వేసుకోవడానికి అసలు ఏమి ఇబ్బంది లేదు. అది యాజ్ యూజువల్గా ఏదైతే ప్రైస్ ఉంటుందో నార్మల్గా, అంటే 295, రిక్లైనర్స్ అయితే 350, సింగిల్ స్క్రీన్స్ అయితే 200, వాటితో నార్మల్ కంటిన్యూ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఒకవేళ వీళ్ళు స్పెషల్ రేట్స్ కావాలనుకుంటే మాత్రం అది కొంచెం ఇబ్బంది అయ్యేలాగే ఉందన్నమాట. సో చూడాలి మరి ఇంకా ఏమో. మరి ఉస్తాద్ భగత్ సింగ్ వితౌట్ ఎనీ ప్రీమియర్సే రిలీజ్ అయ్యేలాగా ఉంది. మేబీ పడితే ఒకవేళ 1 AM షోస్ ఆర్ 4 AM షోస్ అలా అవేమైనా పడతాయేమో మరి ఇంకా ఏపీలో. తెలంగాణలో అది కూడా డౌటే. తెలంగాణలో నార్మల్గా 6 AM నుంచి స్టార్ట్ అవుతాయేమో షోస్ అన్నీ కూడా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమో మరి కొన్ని ఉన్నాయి, కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి మరి ఇంకా చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్, సాంగ్ అయితే బాగుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.